లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఫ్యామిలీ ఇట్లా వరుసగా కూర్చొని ఒక ట్రయాంగిల్ మాదిరి వీడియోస్ చేస్తూ ఉంటే చూడడానికి ముచ్చటగా ఉంటుంది. కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా వరుసగా అందరు ఇలా కూర్చొని చేయాలని ఎవరు చెప్పారు? ఎక్కడిది ఆలోచన? పిల్లలు ఏ వీడియో చేసినా యూనిఫామ్లోనే ఉంటారు. స్కూల్ దగ్గరే ఒక 10 మినిట్స్ మనం ఏదో ఒక ఆనందం 10 మందికి చూపించాలని. బట్ ఎక్కువ టేకులు తీసుకుంటే మీకు కోపం రాదా? 4 టేకులు 5వ టేక్కి నాకు నచ్చింది, నాకు పర్వాలేదు, జనాలు చూస్తే అన్నయ్య బాగా చేశాడు అనుకునేటట్టుగా ఉండాలి. మీరేం చేస్తారు? మేము ఇద్దరం కూరగాయలు వెజిటేబుల్స్ అమ్ముతారా? ఇలా చేసుకుంటే రేపు పొద్దున్న తినాలి, లేదంటే అందరం పిల్లలు ఫస్ట్ పనుకోవాలి. సునీల్ గారు మీరు చెప్పండి, వీళ్ళందరిని చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? అంటే ఒక్కొక్క రోజు రీల్స్ చేసుకుంటా ఇన్స్టాగ్రామ్లో చాలా కష్టపడతారు మేడం, చాలా కష్టపడతారు. అసలు మావయ్యకి ఒక చెయ్యి కూడా బాగుండదు, ఆటో తోలుతాడు, యాక్సిడెంట్ ఈ హోల్ చేయి పని చేయదు, ఈ సింగిల్ హ్యాండ్ తోటి పని చేస్తా. ఈ విషయం ఇంతవరకు ఏమీ తెలియదు మేడం. అవునా? నేను ఎక్కువసేపు ఆటో తోలలేను మేడం, చెయ్యి పని చేయదు, తిమ్మిరి పట్టుద్ది. ఒక 10 నిమిషాలు పని చేస్తే నాకు చెయ్యి తిమ్మిరి పట్టుద్ది. ఈ చేతితో కేజీ బరువు కూడా పైకి లేపలేదు. ఒక రోజులో ఎంత సంపాదిస్తారు మీరు? 400. ఒక్కొక్క రోజు అయితే అవి కూడా ఉండవు. అప్పులేని వ్యాపారం. అమ్మాయిలు రోజు అడుగుతారు, నాన్న నీ మనసులో అంత బాధ పెట్టుకొని ఉన్నావు, వీడియో ఒక్కరోజు కనబడు నాన్న. మనం బాధపడేది వాళ్ళు చూడరు, మన ఆనందమే వాళ్ళు కోరేది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఒక ఫ్యామిలీ ఉన్నారనమాట. ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఫ్యామిలీ ఇట్లా వరుసగా కూర్చొని ఒక ట్రయాంగిల్ మాదిరి వీడియోస్ చేస్తూ ఉంటే చూడడానికి ముచ్చటగా ఉంటుంది. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే ఫ్యామిలీ మొత్తం వచ్చేసారా మమ్మల్ని అందరిని చంపేయడానికి రీల్స్తో అని. ఎంత మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు వీడియోస్లో. వాళ్ళు పాడే పాట కానీ మాట్లాడే మాట కానీ మధ్యలో అప్పుడు డప్పు కొడుతూ ఉంటాడు ఒక పిల్లోడైతే. మొత్తం బెటాలియన్ అయితే వచ్చేసారనమాట. ఆంజనేయులు గారి ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ మొత్తాన్ని నేను ఇంట్రడ్యూస్ చేయడం కాదు, ఆయనతో ఇంట్రడ్యూస్ చేపిస్తాను మీకు. సో ఓల్డ్ అనే విషయాలు అయితే మాట్లాడితే వచ్చండి. హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అమ్మయ్య, గొంతు వచ్చింది అందరికి. ఆంజనేయులు గారు చెప్పండి మేడం, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కాబట్టి మీరు ఇంట్రడ్యూస్ చేయండి అందరినీ నాకు. మా అమ్మగారు మేడం. ఓకే, నమస్తే అమ్మ. మా అమ్మాయి, మూడో అమ్మాయి పద్మిని కృష్ణ. మూడో అమ్మాయి అయ్యో పర్లేదు. మా వైఫ్ మేడం ఈశ్వరమ్మ. నమస్కారం ఈశ్వరమ్మ. మా అల్లుడు, మా అక్కయ్య కొడుకు నాని, సునీల్ కుమార్. ఓకే, సారీ అండి. హేమంత్ చిన్న కొడుకు, చిన్న హేమంత్ మేడం. ఓకే. మా రెండో పాప శ్రీ మహాలక్ష్మి మేడం. అమ్మో, పేరుకి తగ్గట్టుగానే ఉంది కదా శ్రీ మహాలక్ష్మి. మా పెద్ద పాప గాలేటి వెంకట నాగార్చన. అదేంటి? అర్చన. ఓకే, హలో, నమస్కారం అమ్మ. అసలు మొత్తం ఫ్యామిలీ వచ్చేసారు. ఇంత ఉమ్మడి కుటుంబం ఈ రోజుల్లో అసలు ఎక్కడా లేదండి, కనిపించట్లేదు. ఒక పిల్లాడు ఉంటే చాలు, ఒక పాప ఉంటే చాలు అనుకునే రోజుల్లో ఇంతమందిని ఎందుకు అనుకున్నారు అలా? అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ రీజన్ ఏంటి ఫ్యామిలీ ఇంతమంది ఉండడానికి? బ్యాక్గ్రౌండ్ రీజన్ ఏం లేదండి. మా అమ్మకి మేము 3 మగపిల్లం, 1 ఆడపిల్ల. ఓకే. మా పెద్ద అన్నయ్యకి వచ్చేసి 1 ఆడపిల్ల. మా రెండో అన్నయ్యకి వచ్చేసి 2 అమ్మాయిలే. వాళ్ళకి అందరికి ఆపరేషన్స్ మేడం. మా భార్యకి మాత్రం నార్మల్ డెలివరీలు. మాకు 3 అమ్మాయిలు, 1 బాబు. మా చెల్లెలకు కూడా 2 అమ్మాయిలే. అందరికి అమ్మాయిలు ఉన్నారని చెప్పేసి మా ఆవిడ నార్మల్ డెలివరీ కాబట్టి బాబు కోసం ఉంచుకున్నాం. కానీ 4 కన్నారంటే ఓపిక అండి బాబు. మరి ఏం చేద్దాం మేడం, ఒక అబ్బాయిని ఉండాలని. ఎవరిది? మీ కోరిక, మీ అత్తమ్మ కోరిక? మా అందరి కోరిక, కుటుంబ సభ్యుల కోరిక మేడం. అయినా మీరు కదా భారం అంతా మీకే ఉంటుంది మేడం. కుటుంబం కోసం ఎంత కష్టం అనిపించదు మేడం. అంతేనా? ఎక్కడి నుంచి మీరు ఇంతకి ఊరు చెప్పలేదు? మేడం గారు మాది వచ్చేసి ఓన్ వచ్చేసి ఎర్రగొండపాలెం మండలం, వెంకటాద్రిపాలెం గ్రామం మేడం. ఎక్కడది? ప్రకాశం జిల్లా. ఇప్పుడు మార్కాపురం జిల్లా అయింది మేడం అది. ఓకే. పిల్లలు ప్రెజెంట్ చదివించుకోవడానికి మాత్రం గుంటూరు జిల్లా పొన్నూరులో
చిన్న ప్రైవేట్ స్కూల్లో పిల్లలు జాయిన్ చేసి చదివించుకుంటా, మేము వర్క్ చేసుకుంటా పిల్లలు చదివించుకుంటా ఉంటున్నాము. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారు. ప్రైవేట్ స్కూల్ సూపర్ అసలు. అంటే ఇంతమంది పిల్లలు, నలుగురు పిల్లలు. నలుగురు పిల్లలే. అవునా? హాయ్ హాయ్ హాయ్. మీ పేరేంటన్నావు తల్లి? అర్చన. అర్చన, మహాలక్ష్మి, అర్చన, పద్మిని కృష్ణ. పద్మిని కృష్ణ. ఈ పేర్లు కూడా భలే స్పెషల్ గా పెట్టినట్టు. మా అన్నయ్య గారు దగ్గరుండి మా ఒక్కొక్కరికి పెద్ద బావ గారు మా పెద్ద పిల్లలకి అన్నయ్య అందరికి గారు పేర్లు పెట్టారు. మా పెద్ద ఒక్కొక్కరికి బావ మా గారు. అన్నయ్య పేరు మా అమ్మ పేరు మీద కానీ వాళ్ళకి నచ్చిన పేర్లే పెట్టుకున్నాను. ఈ ఫ్యామిలీకి మీరు బాగా దగ్గర రిలేటివ్ అండి, లేకపోతే ముందు నుంచి ఎక్కువ అనుబంధం ఉందా? ముందు నుంచి అనుబంధం ఉంది మేడం. మా ఆడపడుచు వాళ్ళ బావగారు అబ్బాయి. ఆడపడుచు వాళ్ళ బావగారి మామ అబ్బాయి. అవుతాడు. మా మనవడు అవుతాడు మేడం. మీ మనవడు అవుతాడు, మీ కల్లుడు అల్లుడు అవుతాడు. అవుతాడు మేడం. అదే మీకు అర్థమయ్యేటట్టు చెప్పారు, మా ఆడపడుచు వాళ్ళ బావగారు అబ్బాయి. అబ్బాయి. కానీ ఇన్స్టాగ్రామ్ లో కూడా వరుసగా అందరు ఇలా కూర్చొని చేయాలని ఎవరు చెప్పారు? ఎక్కడిది ఆలోచన? ఆలోచన అనేది నాదే మేడం. అవునా? మాకు పెద్దగా టైం దొరకదు. ఓకే. పిల్లలు ఏ వీడియో చేసినా యూనిఫామ్ లోనే ఉంటారు. స్కూల్ దగ్గరే. నేను వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చుకుంటాను లంచ్ టైంకి. మా ఆవిడ పనికి వెళ్ళొద్ది. లంచ్ టైం ఉండేసరికి నేను వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చుకుంటాను. అందరిని మేము కష్టం చేస్తాం చాలా. వీళ్ళు స్కూల్లో చదివి కష్టపడతా వస్తారు. ఏదో మా ఆనందం కోసం వాళ్ళు లంచ్ చేసే ముందు ఒక్క 10 minutes నలుగురికి ఆనందం కలిగేయాలని చెప్పి యూనిఫామ్ మీద చేస్తారు మేడం. చేసి అన్నం తినేసి స్కూల్కి వెళ్ళిపోతారు. మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలి కదా మేడం. మీరేం చేస్తారు? మేము ఇద్దరం కూరగాయలు వెజిటేబుల్స్ పేపర్ ఇద్దరం అమ్ముకుంటాం. బండి ఊరు మొత్తం తిరుగుతారు. ఊరు మొత్తం తిరుగుతారు. వెజిటేబుల్స్ ఇద్దరం. ఉదయం ఏమో మా ఆవిడ వెళ్ళిద్ది మేడం. నైట్ నేను సాయంత్రం నైట్ వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాడు. తెచ్చుకొని. ఉదయం తిరుగుతాడు. తిరుగుతాం. మా ఈ మధ్య గ్యాప్ నైట్ 12, 1 గంటకు తను వెళ్ళి 6 వచ్చేస్తాడు. వెళ్ళి నైట్ మార్కెట్ 12ంటికి బాపట్ల, గుంటూరు, చీరాల అవి అలా వెళ్ళి వెళ్ళి తెచ్చుకోవాలి. కూరగాయలు తెచ్చుకొని దగ్గరుండి మా ఆవిడని పంపించేసుకొని మళ్ళీ సాయంత్రం పిల్లల్ని మళ్ళీ స్కూల్ కి రెడీ పిల్లలు మీరు రెడీ చేస్తారు? నేను మా రెడీ ఆవిడ చేసి రెడీ చేసింది. వెళ్తాను మేడం. టిఫిన్ నేను దగ్గరుండి చేసి, తీసుకెళ్ళి తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వదిలిపెట్టేసేసి వచ్చాను. మళ్ళా మా ఆవిడ మార్నింగ్ ఒక సాయంత్రం 2 గంటలు 3 గంటలు నిద్రపోతాడు అంతే. అంతేనా? నైట్ అంతే మేడం. నేను మళ్ళీ సాయంత్రం నైట్ 4 నుంచి మళ్ళీ వెళ్తాడు కూరగాయలు. 4ంటికి వెళ్ళి నైట్ నేను 9, 10ంటికి వస్తాను మేడం. మాకు దొరికింది కొద్దిగా అరగంట పిల్లలు లంచ్కి వచ్చే టైంలో. ఆ టైంలో ఏదో మనం నలుగురికి ఆనందం కలిగియాలి. నలుగురికి మనం దగ్గర ఉన్నదే. మన దగ్గర లేదంటే మనం కోరియోగ్రఫీ లాగా తీయలేము. నలుగురం ఒకసారి కూర్చొని నలుగురికి ఒక ఆనందం కలిగిస్తే బాగుంటుంది. ఇది ఎక్కడ లేదు. మనం ఏదో ఒక ఆనందం 10 మందికి చూపించాలని అట్లా చేస్తాను. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ వరకే అయిపోయింది మేడం. డిగ్రీ ఇది ఇంటర్ వరకే అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయిపోయింది. తర్వాత మా నాన్నగారు చనిపోయారు మేడం. హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. మా నాన్నగారు ఇంకా చదివియాలనుకున్నారు కానీ మా ఇంట్లో పరిస్థితుల వల్ల మేము చదువుకోలేక ఆపుకొని చిన్నగా బయట పనులు చేసుకున్నాం. మీరే పెద్ద ఇంట్లో? నేను చిన్న మేడం, మూడోవాడు. అంటే మీరు ముగ్గురిని చదివించలేదమ్మా? చదివించాను మేడం. ఎక్కడ దాకా? ఇంటర్ వరకు చదివించారు ముగ్గురిని. మరి ఇప్పుడు పిల్లలు కూరగాయలు అమ్ముతున్నారు. మరి ఏం చేయను మేడం. మీరు ఎక్కడ ఉంటారు? నేను నా కొడుకుల దగ్గరే ఉంటాను మేడం. అందరు ఒకే ఇంట్లో ఉంటారు? అందరూ ఒకే సాట. ఆమె ఎవరి దగ్గర ఉండాలనుకుంటే నేను ఎవరికి ఆడ 10 రోజులు ఉండాలనుకుంటే అక్కడ వెళ్తాను. నన్ను చూస్తారు. నేను ఇంటికి వెళ్తాను అయ్యా అంటే నన్ను మళ్ళీ తీసుకెళ్ళి ఇంటి దగ్గర. అంకుల్ ఉన్నప్పుడు అంకుల్ ఏం చేశారు? మేము ఇదే పని చేసేవాళ్ళం. మా నాన్నగారు కూడా బిజినెస్, ఏదో ఒక బిజినెస్ మేడం. ఏదో ఒక ఏ టైంలో ఈ బిజినెస్ ఉంటే వ్యాపార నిమిత్తంలో చేసుకుంటాం. చేసుకుంటా. మాకేం ఉద్యోగాలు లేవు, ఏం లేవు మేడం. ఇలా చేసుకుంటే రేపు పొద్దున్న తినాలి, లేదంటే అందరం పిల్లలు ఫస్ట్ పనుకోవాలి. అయ్యో, ఉన్నది చెప్తున్నాను మేడం. మాకు లేనిది సంపాదించుకోలేము, ఉన్నది పోగొట్టుకోలేము మేడం. ఇది మా పరిస్థితి. ఉన్నదంటే ఏముంది? వీళ్ళప్పుడు మాకు ఇదే ఆస్తి మేడం. నేను చెప్పింది ఉన్నది మేము పోగొట్టుకోవాలి, లేని దానికోసం మేము ఆలోచన ఉన్నదాంతో ఆనందపడతాం. మీరు వీళ్ళ ఇంటికి వచ్చేటప్పటికే అదే చేస్తున్నారా? సేమ్ అన్నవాళ్ళు? అవును మేడం, అవే చేస్తున్నారు. మీరు పెళ్లి చేసుకుని వచ్చేటప్పుడు కూడా కూరగాయలు అమ్ముతున్నారు తెలిసి కూడా వచ్చారు? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు? అదేం లేదు మేడం, మా మేనమామ కొడుకు. ఓహో, మేనమామ కొడుకు. అందుకని ఇంకా అలా వచ్చేసారు అంతేనా? మీరు కూడా దీంట్లోకి ఇంకా దిగిపోవాల్సి వచ్చింది. నడపాలి కదా ఎంతైనా కుటుంబం. మరి మీరు మాత్రమే చదువుకున్నట్టున్నారు కదా అందరూ? అవును మేడం.
మీరేం చేస్తారు? ఎంఎస్సి మ్యాథ్స్ అయిపోయింది మేడం. మ్యాథ్స్ టీచర్ నారాయణ ఒలింపియాడ్ సిఓలో. ఓకే. 6th 7th 8 చెప్తాను. మీ స్కూల్లోనే చేసుకున్నారా వీళ్ళందరినీ? లేదు మేడం, తను ఒంగోలులో నారాయణలో ఒక 2 years నేను పొన్నూరులో ఉండటం జరిగింది. నాకు అవకాశం ఇచ్చారు, మా పెద్ద మావయ్య గారు అవకాశం ఇచ్చారు స్కూల్లో. ఓకే. అక్కడి నుంచి నాకు ఈ అవకాశాలు వచ్చినాయి. నారాయణ కానీ ఇలా అట్లా చేసుకుంటా మామ పరిచయం. రీల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది, బాగా చేసాడు, చాలా కష్టపడ్డాడు మేడం. చాలా స్టార్టింగ్లో అయితే ఏందని నన్ను నాని అని పిలుస్తాడు. అసలు ఏందని లైక్లు వచ్చాయి, లైక్లు రావట్లేదు, 2 లైక్లు 3 లైక్లు కూడా రావట్లేదు, ఇంత కష్టపడి చేసినా రావట్లేదు అని. మామ నీకు కష్టపడితే వస్తుంది మామ, నువ్వు చేయి మామ అంటే ఆపకుండా చేశాడు. ఎన్నో నెగిటివిటీ ఫేస్ చేశాడు. ఎన్నో ఇంటి పక్కన వాళ్ళు ఎందుకు వాళ్ళకి రీల్స్ అవసరం, ఎందుకు ఈ ఏజ్లో అవసరం అని ఎన్నో నెగిటివ్ కామెంట్స్, ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా ఇలా ముందుకు వెళ్తూ ఉన్నాడు. నేను 2 years కంప్లీట్ అయిన తర్వాత ఒంగోలు వెళ్ళాను. ఒంగోలు వెళ్ళిన తర్వాత 20-30K ఫాలోవర్స్ వచ్చారు, వ్యూస్ కూడా బాగా వస్తూ ఉన్నాయి. మామ నువ్వు దీన్ని గ్రో అప్ చేసుకుంటే నువ్వు ఎదుగుతావు మామ, ఖచ్చితంగా గ్రో అప్ చేస్తే ఎదుగుతావు మామ అని నేను దగ్గర ఉండేవాడిని. మామ చేస్తూ ఇలా కంటిన్యూ అయ్యాడు మేడం. ఓకే. అసలు ఎందుకు వచ్చిందంటే మీరు బిజీ ఫ్యామిలీ, కూరగాయలు పొద్దున ఒకరు వెళ్తారు, నైట్ ఒకరు వెళ్తారు, అసలు టైమే ఉండదు, రీల్స్లో కూడా కనిపించాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? మనం చేసే కష్టం 10 మందికి తెలియదు మేడం, చూడరు. అవును, ఖచ్చితంగా చూడరు. మన కష్టం మన చెప్పుల్లో నిలబడ్డ వాళ్ళకి తప్ప ఎవరికి అర్థం చూడలేరు. ఇట్లా చేస్తే రీల్ చేస్తే చూస్తారు, చూసి ఏదో మనకొక ఒక ఆపర్చునిటీ, అవకాశం అనేది ఏదైనా రావాలంటే జనాల నుంచి మనకు రావాలి. ఏదో ఒక అవకాశం నాకు ఇస్తారు, ఇప్పటికే నాకు అవకాశం వస్తుంది. మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? యాక్టింగ్ అంటే ఇష్టం ఉంది, నా పిల్లల ఎదుగుదల కూడా నాకు ముఖ్యం మేడం. ఓకే, వీళ్ళని చూసుకుందామని ముందుకి. అసలు ఇద్దరు భలే తలుగుతున్నారు ఇందాక ఎందుకు కాదు మేడం, వీళ్ళకి కూడా ఏదైనా అవకాశం రావాలని. ఓకే, ఏ విధంగా? యాక్టింగ్ అంటే మేడం వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు, వీళ్ళు చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. మీ రీల్స్ లో కూడా ఎక్స్ప్రెషన్స్ అసలు ఎంత ముద్దుగా పెడతారు. వీళ్ళిద్దరు అయితే అసలు ఈ అమ్మాయి అయితే ఇంకా దాంట్లో ఒదిగిపోద్ది అనమాట, ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయి కొట్టినట్టే చేస్తుంది. వీడైతే డప్పు కొడుతుంటాడు అప్పుడప్పుడు, ఆ పిల్ల కూడా. ఎలా ఎవరు ఐడియా వస్తుంది ఇట్లా ఈరోజు ఇది చేద్దాం, ఈరోజు ఇది చేద్దాం? బావగారే చెప్తాను. నేను ఖాళీ టైంలో వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కదా మేడం, అమ్మాయి పనికి వెళ్ళిపోద్ది, నాకు ఒక అరగంట కేటాయిస్తా. ఏ సాంగ్ చేస్తే జనాలు బాగా, ఈ పిచ్చి పిచ్చి సాంగ్ కాకుండా ఫ్యామిలీలలోకి వెళ్ళే సాంగులు మనం పాడినా 10 మందికి నచ్చాలి అని ఒక సాంగ్ చూసుకుంటా. సరే నాన్న ఇది చేద్దాం అనుకుంటాం, నాన్న ఇది నీకు నాన్న, ఇది నీకు నాన్న అంటే సరే డాడీ, స్కూల్కి తీసుకెళ్ళి వస్తాను, ఒక అరగంట టైం ఉంటుంది, ఆ అరగంటలోనే ఇట్లా నాన్న అంటాం, ఒక 10 నిమిషాల్లో వీడియో చేసేసుకుంటారు, లంచ్ చేసేదా స్కూల్కి వెళ్ళిపోతారు. అరగంటలో ఎక్స్ప్రెషన్ ఏంటో నేర్చుకుంటారు, మీ లిరిక్ ఏంటో నేర్చుకుంటారు. అవునా, టాలెంటెడ్ రా అసలు. ఇవైతే అసలు కొట్టినట్టే, అది నిజంగా ఆ పాటలో కొట్టే లిరిక్ కొట్టినట్టే ఎక్స్ప్రెషన్ గానీ కళ్ళతో గానీ అంటే కొడతాడు. అవునా, ఇష్టమేనా మీకు ఈ వీడియోస్ లో కనిపించడం, చేయడం? అవునా, ఏం చదువుకుంటున్నారు ఇప్పుడు ఇద్దరు? నేను 6th, అక్క 8th. కూర్చొని చెప్పు. 6th క్లాస్ 8th క్లాస్. స్కూల్లో అడుగుతారా, గుర్తుపడతారా? ఏమంటారు? మా మిస్ అండి. మీ మిస్ చాలా బాగా వీడియోస్ తీస్తున్నారని అడుగుతారు. మీ మిస్ అడుగుతుందా? ఎవరు ఏం తిట్టారు కదా, తిట్టారు, ఎందుకు చేస్తున్నారు వీడియోస్ ఇట్లా ఏమన్నారు కదా? డాడీ ఇబ్బంది పెడతారా ఇట్లా చేయాల్సిందే? ఎక్కువ టేకులు తీసుకునేది ఎవరు మీ ఇద్దరిలో? ఒప్పేసుకుంటున్నావా? ఎందుకు, నీకంటే చెల్లి బాగా చేస్తుందా? అవునా, కొంచెం ఎక్కువ టేకులు పడతాయి అంతేనా? బట్ ఎక్కువ టేకులు తీసుకుంటే మీకు కోపం రాదా? కోపం వచ్చింది అంటే ముందు వాళ్ళకి లంచ్ కావాలి కదా మేడం, నాన్న తొందరగా చేసుకోండి, మళ్ళీ లంచ్ తినాలి, స్కూల్కి వెళ్ళాలి కదా. చేస్తే తప్ప తిండి పెట్టరు. అట్లా కాదు మేడం, లంచ్ తినాలి కదా నాన్న, నేను ముందే చెప్పేస్తాను, నాన్న ఇది నాన్న నీ ఎక్స్ప్రెషన్, నాన్న ఇట్లా రావాలి, నాన్న నీది ఇట్లా నాన్న అంటే ఈ బాబు కొద్ది మాకు గారం చేసినప్పుడు డోలు పెట్టేస్తాం మామూలుగా, టైం అయిపోతుంది కదా అనుకున్నప్పుడు వాళ్ళ ఇది నాన్న అంటే ఓకే నాన్న చేసేస్తాం అంటారు. 2, 3, 4 టేకులు, 5వ టేక్కి నాకు నచ్చిద్ది, నాకు పర్వాలేదు, జనాలు చూస్తే అన్నయ్య బాగా చేశాడు అనుకునేటట్టుగా ఉండాలని చేస్తాను. ఓకే, సో ఓపిక ఉండాలి కదండి రోడ్ల మీద తిరగాలంటే మీ ఇద్దరికి. ఓపిక ఉండాలి, ఈ ఎండల్లో అసలు ఎండాకాలం చేసుకోవాలి మేడం, తప్పదు కదా. ఇబ్బంది పడలేదు ఏ రోజు కూడా? ఇబ్బంది లేకుండా ఏ రోజు ఉండదు ఎట్లా ఉంటుంది మేడం, ఇబ్బంది, కానీ ఏం చేద్దాం, తప్పదు కదా. తప్పదు. హాయ్ హీరో, నీకు ఏంట్రా నవ్వుతావేంట్రా? హాయ్ చెప్పు మేడం. అసలు ఇట్రా ఇక్కడ
నోరు తెచ్చుకుంటున్నాడు. నీ పేరేంటి చెప్పు. చెప్పు. చెప్పు చెప్పు. హెయిరా? హేము. హేము ఏం చదువుతున్నావు నువ్వు? చదువుకోవట్లేదా? అదో మీ మిస్కి చెప్తా ఉండు. హేము వాళ్ళ మిస్ ఎవరైతే చూస్తున్నారు చూడండి, ఏం చదువుకోవట్లేదంట. ఏం చదువుతున్నావు అంటే కూడా చెప్పట్లేదు. కొడతారే నేను. ఇంకా ఏం చదువుతున్నావు చెప్పవా నువ్వు? చెప్తున్నానా? పాపం వదిలే, సరే పో కూర్చో. అక్కడ కూర్చొని చెప్తావు. పోనీ ఏం చదువుతున్నావు చెప్తున్నానా? చెప్పు. నీ నోటి నిండా పళ్ళు వచ్చాయి కదరా, చెప్పు. మీ స్కూల్ చెప్పు. పేరు? మీ స్కూల్ పేరు ఏం పేరు? వాట్ ఈస్ యువర్ స్కూల్ నేమ్? అబ్బో, వాళ్ళు అడిగితే చెప్తావా? నేను అడిగితే చెప్పవా? కట్టేస్తా ఉండు నేను ఈరోజు. మీ క్లాస్ ఎన్నో క్లాస్ నానా? విచ్ క్లాస్ ఆర్ యు స్టడీయింగ్? అమ్మో, వాటిలో ఇంగ్లీష్లో అడిగితేనే చెప్తావా? వద్దులే, వీడు మాట్లాడాలంటే రేపు అయిపోద్ది ఈరోజు. హాయ్ చిట్టి తల్లి, నువ్వు ఒక్కదాన్ని మిగిలిపోయావు. నువ్వేం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. అప్పుడే పళ్ళు ఊడిపోవడం మొదలు పెట్టినాయి కదా. బాగా పిల్లల్లో బాగా ఇంటెలిజెంట్ మేడం. అవునా? బాగా చదువుద్ది. బాగా చదువుతా? నెంబర్ 1 చదువుద్ది. ఎక్కడికి వెళ్ళినా కానీ అదేం నాన్న అన్నా కానీ టక్కున చెప్పేసి. ఓకే, నలుగురు ఒకటే స్కూల్? నలుగురు. మా అన్నయ్య గారి స్కూల్, మా అన్నయ్య స్కూల్లో జాయిన్ చేసి. మీ అన్నయ్య స్కూల్లోనే జాయిన్ చేశారా? ఓకే. కానీ నలుగురు ఉండడం వల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరికి ఏదొచ్చినా ఒకరు నిలబడతారు వెనక కదా. ఇప్పుడు అదే లేదు, అందరికి ఒకరు ఉంటే చాలు, ఒకరు ముద్దు అనుకునే రోజులు వచ్చేసాయి కాబట్టి. అమ్మ మీరు చూసుంటారు కదా, మీ కాలంలో అసలు 8-9 మంది పిల్లల్ని కానీ ఉంటారు. అవును మేడం. ఇప్పుడు ఒకరిద్దరు కన్నానికి కూడా ఇబ్బంది అందరికి. ఎలా అనిపిస్తుంది? రోజులు ఎలా మారిపోయాయి అనిపిస్తుంది మీకు? రోజులు ఎలా మారిపోయినాయి అంటే ఆ రోజులకి ఆ తిండికి అప్పటికి అది సరిపోయింది మేడం. ఇప్పటి రోజులకి ఈ రోజులకి ఒకళ్ళు మేడం, ఒకళ్ళు ఇద్దరు. మరి మీ ఇంట్లో మాత్రం నలుగురు కనిపించారే. మనకు కావాలి, పక్కన వాళ్ళకైతే ఇబ్బంది అయితే ఎవరి ఇబ్బంది వాళ్ళకు ఉంటుంది లేండి, అంతే కదా. సో మీరు సునీల్ గారు మీరు చెప్పండి, వీళ్ళందరిని చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? అంటే ఒక్కొక్క రోజు రీల్స్ చేసుకుంటా ఇన్స్టాగ్రామ్లో 101K ఫాలోవర్సా? 107 107,000 మంది. వాళ్ళ ఆదరణతోటి మేము ముందుకు వెళ్తున్నాం మేడం. బాగా ఎదిగారండి. నాకైతే అనిపిస్తుంది మేడం, ఏదో ఒక రోజు ప్రేక్షకులు ముందుకు వెళ్తారు, అందరికీ తెలుస్తారు. ఈ కష్టం ఎక్కడికి పోదు. చాలా కష్టపడతారు మేడం, చాలా కష్టపడతారు. అసలు మావయ్యకి ఒక చెయ్యి కూడా బాగుండదు, ఆటో తోలుతాడు, ఈ హోల్ చేయి పని చేయదు, ఈ సింగిల్ హ్యాండ్ తోటి పని చేస్తా. ఈ విషయం ఇంతవరకు ఎవరికి తెలియదు మేడం. అవునా? ఈ హ్యాండ్ ఇంతకంటే పైకి లేదు మేడం. ఓకే, యాక్సిడెంట్ ఎలా? ఆటో తోలుతుంటారు? పిల్లలకి ఆటో తోలుతా. అంతకుముందు వ్యాపారం చేయకముందు చిన్నగా ఆటో తోలుకునేవాడిని. ఆటో యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇంకా ఆటో కూరగాయలు తెచ్చుకొని కూరగాయలు అమ్ముకోండి. ఎక్కడ ఏం జరిగినా ఎలా అయినా ఆగకుండా వెళ్ళాలని ఆ తప్పదు మేడం. చాలా గ్రేట్ అండి. ఏదైనా ఒకటి అయిందంటే మీరు పడిపోయారంటే వీళ్ళందరూ పడిపోతారు. ఆ భయం ఎక్కువ ఉంటది కదా, బరువు బాధ్యత అదే ఎక్కువ. ఎలా అనిపిస్తుంది? ప్రతిరోజు వీళ్ళ కోసం పోరాడుతూనే ఉండాలి ఒక జీవితం. నేను రోజు అదే చెప్తా ఉంటాను మేడం మా పిల్లలకి, నాన్న బాగుండాలి, బాగా చదువుకోవాలి, నాలాగా కాకూడదు, మీకు అనేది ఒక స్థాయి ఉండాలి. మా నాన్నగారు చదివించాలనుకున్నా కానీ మేము చదువుకోలేకపోయాం. మీకు నా శాతనైనంతవరకు చదివిస్తాం నాన్న, చదువుకోని అంటే బాగానే చదువుకుంటారు. చదువులో మీకు తెలుసు కదా, ప్రతిరోజు డైలీ వెళ్తారు స్కూల్కి, ఆగరు. కానీ మీరు అనుకుంటే వాళ్ళని కూడా మీ దగ్గర పెట్టేసుకోవచ్చు. కానీ నలుగురిని చదివించాలని చదివిస్తున్నారు కదా, ఆడపిల్లలైనా సరే చదివిస్తున్నారు. ప్రతి ఒక్కరిని చదివించాలన్న ఆలోచన మంచిదండి. ఎందుకంటే మా అన్నయ్య సపోర్ట్ కూడా నాకు ఎక్కువ ఉంది మేడం. మా అన్నయ్య దగ్గరుండి పిల్లల్ని ప్రతి ఒక్కరికి చెబుతాడు, చదువుకోండి నాన్న, చదువుకోండి, బాగా చదువుకోవాలి. ఇదిగో కట్టేస్తా నేను. కట్టేనా? ఇటు వచ్చి ఇక్కడ కూర్చోను, నువ్వు ఒక్కడు అక్కడ కూర్చోపో. వీడికి ఎక్కువ గారం చేసినట్టున్నారు కదా అందరు కలిసి, కనిపిస్తుంది కదా. అందరు మీకేమో ముద్దుల తమ్ముడు, మీకేమో ముద్దుల కొడుకు, మీకేమో ముద్దుల మనవడు, అందరికి అట్లా సరిపోయినాడు. మీకేమవుతాడండి? నాకు బామర్ది అవుతాడు మేడం. బామర్ది అప్పుడు ఎంత ఉన్నా బామర్ది అయిపోయా. కానీ ఆనందం ఏముంటుంది? ఎక్కడ ఎత్తుకుతారు మీరు? నేను చేసుకునే పనిలోనే ఆనందం మేడం. అంతేనా? కష్టంలోనే ఎత్తుకుంటాం మేడం, అంతకంటే ఇంకేం ఆనందం. ఈ రీల్స్ లో ఎత్తుక్కుంటారేమో. అవును మేడం, రీల్స్ లోనే
వచ్చే వీల్స్ ని బట్టి ఆనందం వ్యూస్ ఎత్తుకుంటారు, వ్యూస్ లో వచ్చేది ఆనందం ఎక్కువ. కామెంట్స్ చూస్తా ఉంటారా? వస్తాం మేడం, అవి వస్తాయి ఇవి వస్తాయి అన్ని వస్తాయి. ఇంకా బాగా కామెంట్స్ పెట్టేవారు కూడా ఉన్నారు. అవునా? చూస్తాం. నెగిటివ్ కామెంట్స్ పెట్టే కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఎందుకులేదు తెలియదు మేడం, మేడం, ఉన్నారు. వెనక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏముందో తెలియదు, తెలియదు. చెప్పలేదు మేడం, ముందు నేను ఎవరికి చెప్పలేదు. సరేలే సొంత ఇల్లు ఉందా మీకు? ఏం లేదు మేడం. మేడం, మాకు సొంత ఇల్లు కానీ, ఒక సెంటు భూమి కానీ, ఒక సెంటు పొలం కానీ, ఉండటానికి ఇల్లు కానీ ఏం లేవు మేడం. ఉంటుంది కూడా రెంట్కి. ఓకే. ఎక్కడ ఏదే కానీ ఏం లేవు. మా ఊర్లో ఉంది మేడం, ఎర్రవనపాలెం వెంకటాద్రిపాలెంలో మా నాన్న కాలం నాటి ఇల్లు ఉంది మేడం. అది ఒక్కటే మాకు ఉంది. మీ నాన్న కాలం నాటి ఇల్లు? నాటి ఇల్లు అది ఒక్కటే ఉంది మేడం. మాకు ఇంకెక్కడ లేదు, రెంట్కే ఉంటున్నాం. రెంట్ కట్టగలరా? డబ్బులు అవుతుందా? చిన్నగా పని అంతే, చేసుకొని పని చేసుకొని కట్టుకుంటాం కట్టుకోవాలి మేడం. మేడం. వీళ్ళకి ఫీజులు కట్టాలి కదా మళ్ళీ. మా అన్నయ్య దగ్గర నుంచి మా బావగారిది కాబట్టి స్కూల్ ఫీజులు కట్టేది ఏం లేదు. ఫీజులు కట్టేది లేదు కానీ మేడం. బుక్స్ బుక్స్ ఫీజు, ఫీజు, ఎగ్జామ్ ఫీజు అవి కట్టాలి. ఎగ్జామ్ ఫీజు అవి కట్టుకోరా, నేను పిల్లల దగ్గర నుంచి చదివించుకుంటాను. మా అన్నయ్య నా సపోర్ట్, మా అన్నయ్య సపోర్ట్ నాకు ఉంది మేడం. 4 పిల్లలు చదివించుకుంటున్నానంటే ముందు మా అన్నయ్య నాకు ధైర్యం. యాక్సిడెంట్ అయినప్పుడు మీరు ఉన్నారా? ఉన్నాం, మా అందరం ఆవిడ ఉన్నాం. నా మా అత్తగారు పక్కనే ఉన్నారు, ఉంది. నేను ఓకే. ఉన్నా. మీ కుటుంబం మోస్తున్న ఒక పెద్ద మేడం, ఆ విషయం. యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే మేము బతుకుదేవి కోసం వెళ్తున్నాం మేడం. ఓకే. రోజు ఆటో తోలుతారు? ఆ, అంతకుముందు అంతకుముందు ఆటో వెళ్తుంటే బతుకుదేవి కోసం వెళ్తుంటే రోడ్ క్రాస్ అయ్యింది. ఓకే. రోడ్ క్రాస్ అయ్యి ఆటో 3 ఫిల్టీలు పెట్టేసింది రోడ్డు మీద. 3 పల్టీలు 3 పల్టీలు పెట్టేసింది. ఏం కాలేదు మీకు అక్కడ? తనకు నేను ఒక్కడికే. నా ఒక్కడికే బాగా మేడం. మా అమ్మగారు ఉన్నారు, మా ఆవిడ గారు ఉన్నారు. ఆటోలో మీరు మేము కూడా ఉన్నాం మేడం. ఓకే. ఆటో 3 ఫిల్టీలు పడడంలో ఈ హోల్ అనేది, చెయ్యి అనేది వెనక్కి ఇరిగిపోయింది. 15 కుట్లు పడ్డాయి. 15 కుట్లు పడ్డాయి. గుంటూరు డాక్టర్ గంట చైతన్య, నాకు అసలు ధైర్యం లేదు. గుంటూరు గంట చైతన్య గారి దయ వల్ల నాకు ఈ చెయ్యి ఉండి, చైతన్య గారి అమ్మ మా చైతన్య. దేవుడు నా చైతన్య. కొడుకుని నన్ను గట్టెక్కిచ్చారు. బతికిచ్చారు. నాకు నడుము ఆపరేషన్ చేసి రాడ్లు వేసారు. నా కొడుకు రాడ్లు వేసి బాగా చూశారు. చైతన్య గారు మమ్మల్ని బతికిచ్చాడు. తల్లి కొడుకుని ఇద్దరిని ఇద్దరు మరి. చైతన్య గారు బాగా చూశారు. బయట నెట్టేశాడు మమ్మల్ని బాగు చేసి. ఎవరు తీసుకెళ్లారు ఆ రోజు మిమ్మల్ని హాస్పిటల్ కి? మా బావగారు వాళ్ళు, మా మా బావ. తోడి వాళ్ళు ఉన్నారు కదా మేడం. నచ్చరావుపేట ఆ. మా కోడలు పెద్ద కోడలు తరపున డాక్టర్ గారి ఇంట్లో ఉంటారు, చేస్తారు పని. ఓకే. అక్కడ మనకు తెలిసిన ఆయన చైతన్య గారు ఉన్నారని అక్కడ తీసుకెళ్ళి ముందు నా కొడుకు చేశారు. నా కొడుకు తర్వాత నాకు ఎన్నుకోసలు లింకు జారిపోతే నాకు 2 రాడ్లు వేసాడు. నా నడుము సరిచేశాడు. ఆయన చేతి వల్ల సలం వల్ల నా కొడుకు నేను కాయ కష్టం చేసుకున్నా. బాగా బతుకుతున్నాం మేడం, బాగున్నాం. కాయ కష్టం చేసుకున్నా బాగా బ్రతుకుతున్నా ఉన్నారు అండి. బాగా బ్రతుకుతున్నాం. ఎంత ఉంటే అంతలో సంతోషపడ్డం అనేది అంతే. అందరికి రాదండి. మీరు ఇంత అప్పుడే ఏడ్ చేస్తున్నారు. ఏం లేదు మేడం. ఆ రోజు మీకేం కాలేదు కదా దేవుడు? ఆహా, లేదు మేడం. కొంచెం వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు మాకు. చిన్న పిల్లలు లేరు కదా? ఈ అమ్మాయి పెద్ద పాప, పెద్ద పాప, ఈ అమ్మాయి మా ఈ ఆవిడ. అమ్మాయి చిన్న అమ్మాయి, ఈ అమ్మాయి చిన్న పాప. మేము 4. పనికి వెళ్తున్నాం. పనికి వెళ్ళే కాడ రోడ్ యాక్సిడెంట్. మీరు పాపను కూడా పనికి తీసుకెళ్ళారు? లేదు. లేదు మేడం. ఆ రోజు మామూలుగా వస్తానని వస్తానని గారం ఏడుస్తా ఏడ్చింది. ఉంటే తీసుకెళ్ళాం అంతే. ఆ రోజు వేరే కరువు పనులు అట్లా ఏమైనా చేసేవారా? ఆహా, లేదు సపోటా మేడం, వెళ్తున్నాం. కాయలకి అని వెళ్తున్నాం తెచ్చుకొని ఓకే. అమ్ముకోవడానికి అని ఓకే. వెళ్తుంటే ఆ టైంలో అలా జరిగింది. ఇంకా అక్కడి నుంచి పూర్తిగా వదిలేశారు. వదిలేసి కూరగాయలు అమ్ముకున్నాం. కూరగాయలు అంటే నేను ఎక్కువసేపు ఆటో తోలలేను మేడం. అంతే. చెయ్యి పని చేయదు, తిమ్మిరి పట్టుద్ది. ఒక 10 నిమిషాలు పని చేస్తే నాకు చెయ్యి తిమ్మిరి పట్టుద్ది. ఈ చేతితో కేజీ బరువు కూడా పైకి లేపలేను ఒక హ్యాండ్ తోటి. 1 గంట 2 గంటలు అయితే ఆటో తోలగలను. ఇప్పుడు రిక్షా ఒక అది చేతితో ఒక చేతితోటే నెట్టుకుంటా, ఈ కదా. చేతితోటి నెట్టుకుంటూ వెళ్ళిపోతాను మేడం. ఒక చేత్తో? ఒక చేతితో నెట్టుకుంటూ వెళ్ళిపోతాను అట్లా. మీ లైఫ్లో ఈ మ్యాండేటరీ అందరిని అడుగుతాను, నేను మిమ్మల్ని కూడా అడుగుతాను. మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటండి? ఇప్పటి వరకు బాగా ఆనందపడిన సందర్భం ఏంటి? బాగా ఆనందపడిన సందర్భం? బాగా ఆనందపడిన సందర్భం ఏముందంటే మేడం, నా కొడుకు పట్టడమే మాకు ఆనందం. ఇంక అంతే అంతకంటే మేడం. మాకు ఆనందం ఏం లేదు మా జీవితంలో ఇంక ఇదే ఆనందం అంతేనా? అంతే. అంటే వీళ్ళెవరు పుట్టినప్పుడు ఆనందంగా అట్లా లేరా? అట్లని కాదు మేడం, ఇప్పుడు పుడతాడో లేడో అన్న టెన్షన్ లో పుట్టేపాటికి కలిగిన ఆనందం అంతే. మీకు? నాకు నా బిడ్డలే ఆనందం. నా కొడుకులు, నా కోడళ్ళు, నా మనమరాళ్ళు, నా మనమడు బాగా చూసుకుంటారా మిమ్మల్ని? అందరూ బాగా చూసుకుంటారు మేడం నన్ను.
బాగా చూసుకుంటారు, బాగా దగ్గరికి తీస్తారు. అంటే మరి 10 రోజులు ఒక్కొక్క దగ్గర ఎందుకు ఉంటున్నారు? 10 రోజులు అంటే వాళ్ళ కాడ 2 రోజులు, వీళ్ళ కాడ అక్కడ ఎవరి దగ్గర ఉండాలనిపిస్తే ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర ఉండాలనిపిస్తే అక్కడ ఉంటారు. ఉండాలనిపిస్తే ఉంటున్నారా? ఇల్లు 10 రోజులు లేదు. ఎందుకు? లేదు లేదు, ఇంకా ఇంత మటుకు ఆ కేటాయింపు లేదు మేడం. అయితే ఓకే. కూతురు చూసిద్ది, అల్లుడు బ్రహ్మాండంగా చూస్తాడు. నా మనమడు 1 సంవత్సరం ఉన్నాడు నా దగ్గరే. ఓకే. నా మనమడు బాగా చూశాడు నన్ను. నా కుటుంబ సభ్యులు మొత్తం నన్ను బాగా చూసుకుంటారు మేడం. మీ కోడలు చూసుకోదైతే. ఇంకా చాలదా మేడం, కుటుంబ సభ్యులు అంటే కొడుకులు కోడలు మేడం, అందరూ అందరు బాగా చూసుకుంటారు. నీకేంటి చిట్టి తల్లి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇప్పటిదాకా? ఒక హ్యాపీనెస్ మూమెంట్ కూడా లేదా నీకు? అవునా? రావాలి త్వరలో, ఈసారి మళ్ళీ చెప్పాలి నాకు. నీకు? తమ్ముడు. వా, ఎందుకు వాడంటే నీకు ఎక్కువ ఇష్టమా? ఉమ్. అవునా? వాడు పుట్టింది ఇష్టమా నీకు? ఆహా, తమ్ముడికి బాలేదు, నెమ్ము జరిగింది తమ్ముడికి. ఓకే. ఎప్పుడు? ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదు. అప్పుడు పుట్టినప్పుడు పుట్టిన మేడం 3 నెలలకి బతకడం తను కష్టం అన్నారు. బతకడమే కష్టం అన్నారు. కష్టం అన్నారు. అప్పుడు ఆ పాప చిన్న పాప, మ్మ్. ఆ పాప అప్పుడు గుర్తు పెట్టుకుంది. ఇప్పుడు కూడా నీకు ఇంకా గుర్తుందా నువ్వు అప్పుడు చిన్న? ఏడబాకు అయ్యో, నాన్న. ఏడవమాకు నాన్న. నాన్న ఏడబాకు. బానే ఉన్నాడు కదా ఇప్పుడు తమ్ముడు. ఏడమాకు. అప్పుడు డాక్టర్ గారు బతకడు తీసుకెళ్ళిపోండి అన్నారు. ఓకే, అది నువ్వు విన్నావా? అయ్యో, ఏడమాకు. ఇప్పుడు బానే ఉన్నాడు కదా, ఇగో కళ్ళ ముందే ఉన్నాడు. మీ అందరు గారంతో అంత బాగా గారం చేస్తా ఉన్నాడు, అందుకని ఇష్టం ఆ తమ్ముడు అంటే ఎక్కువ. ఓకే, బ్రతకనన్నవాడు బ్రతికాడని కొంచెం. అందుకే మేడం. మీకేంటండి హ్యాపీయెస్ట్ మూమెంట్? పర్సనల్ లైఫ్లో చాలానే ఉన్నాయి మేడం. అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ తల్లిదండ్రులు చూసుకునే పరంగా చాలానే ఉన్నాయి. కానీ మామయ్య పరంగా మాత్రం నాకు హ్యాపీనెస్ మూమెంట్ మీరు మెసేజ్ చేశారు చూడండి, అదే నేను జనరల్గా మేడం నేను ఒక 6 months అంటే మా మామయ్య ఇన్స్టాగ్రామ్ నేనే వాడతాను, మెసేజ్లో నేనే చేస్తాను, ఫాలోఅప్ నేనే చేస్తాను. ఓకే. ఐ డ్రీమ్కి నేను మెసేజ్ చేశాను, మాకు కూడా ఇలా అవకాశం ఇవ్వండి, మాకు కూడా మేము కూడా ఇంటర్వ్యూ చేస్తాము, మేము కూడా జనాల్లోకి వెళ్ళాలని. రాలేదు, మాకేం మెసేజ్ రాలేదు, అయినా నేను చేసేవాడిని. ఓకే. మీ నుంచి మెసేజ్ వచ్చింది నాకు. అప్పుడు ఇమీడియట్ గా నేను మామయ్య కాల్ చేశాను. నాకు అదే మేడం చాలా బెస్ట్ హ్యాపీ చేశారు మేడం. అవునా? మేము అనుకున్నది అది, ఐ డ్రీమ్కి వెళ్దాం మామయ్య, మామయ్య ఒక్కసారి ఇల్లు వద్దాం మామయ్య. ఓకే. మీరు కామెంట్స్ మీరు పోస్ట్ చేయడం అట్లా చేయలేరా? మేము వీడియోస్ మేమే పోస్ట్ చేస్తాం మేడం, ఎడిటింగ్ మొత్తం ఉంటే అల్లుడు చూసుకుంటాం. ఓకే. కింద అవి క్యాప్షన్లు పెట్టడం క్యాప్షన్స్ అన్ని మీరేనా? ఒక్కోసారి నేను రాస్తాను, ఒక్కోసారి అల్లుడు. ఒక్కోసారి వీలు కుదిరినప్పుడు. చదువు వస్తుంది చిన్నగా చిన్నగా తెలియక బాగా చదువుతాను మేడం. తెలియకపోతే నాన్న ఎట్లా కొద్దిగా చెప్పు నాన్న చేస్తానంటే, సరే మామ చెప్తాను, టైం కుదిరితే నేను పెడతా, లేదు నాన్న నువ్వు పెట్టంటే సరే మామ నేను పెట్టేస్తాను. ఓకే. మీకేంటి హ్యాపీయెస్ట్ మూమెంట్? ఏముంది మేడం, మీరు లైవ్ పిలిచిందే మాకు హ్యాపీనెస్. చిట్టెల్లి, నీకు నాకు కనిపిస్తున్నావు, నువ్వు ముందుకు రావలేదు, నాకు కనిపిస్తున్నావు. చెప్పు, నీకేంటి బాగా ఆనందపడిన సందర్భం ఏంటి? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో, ఏం లేవా నీకు? నాన్న? ఆ పాపకు నేనంటే చాలా ఇష్టం మేడం. అవునా? నన్ను వదిలిపెట్టి నిమిషం కూడా ఉండలేదు. నానంటే ఎక్కువ ఇష్టమా నీకు? ఎందుకు ఇష్టం నానంటే? చెప్పు. పర్లేదు చెప్పు. వాళ్ళు ఎవరు చూడర్లేదు, నన్ను మాత్రమే చూడు. చెప్పు నానంటే ఎందుకు ఇష్టం నీకు? చెప్పు. చాక్లెట్లు కొనిస్తాడా? చెప్పు అమ్మా. సరే వద్దులే, పాపం ఇబ్బంది పెట్టకండి. అయ్యో, అందరు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నారండి మీరు. అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? బాగా బాధపడిన సందర్భం ఇప్పటి వరకు? మేము 10 రోజులు బాధపడేదే మేడం, ఈ రోజు సంతోషంగా ఉన్నాము అన్నది రోజు ఎందుకు లేదు. ఆంజనేయులు గారు అలా? లేదండి, మేము ప్రతిరోజు బాధపడతానే ముందుకెళ్తాం. ఈ రోజు సంతోషంగా ఉన్నాం మేము, జనాలు కనబడటానికి అట్లా ఉంటది కానీ మనసులో బాధ ప్రతిరోజు బాధ. ఒక రోజులో ఎంత సంపాదిస్తారు మేము ఒక రోజులో వచ్చేసరికి మేడం మన ఇద్దరి మీద ఒక 500, 550, 400, ఒక్కొక్క రోజు అయితే అవి కూడా ఉండవు మేడం. వెజిటేబుల్స్ కదా, అప్పులేని వ్యాపారం లేదు మామూలుగా. ఒక్కోసారి బేరం జరగచ్చు మేడం, ఒక్కోసారి జరగదు. జరగదు. అవి మిగిలినవి పడేయారు కదా. ఓహో. వెజిటేబుల్స్ అంటే వేస్ట్ అయిపోతుంది మేడం, సగం తెచ్చుకుంటే సగం వేస్ట్ అయిపోతాయి. మీరు తెచ్చినవి కూడా పూర్తిగా అవి అయిపోయాయి. వాటి మీద మనకేం మిగలవు మేడం. పిల్లల్ని బతికించుకోవటం తప్ప ఏదో పని చేయలేను, నేను ఏ పని చేయలేను. ముందు మా ఆవిడ ఏ పని తెలియదు, బయటికి వెళ్ళి చేయలేదు, ఏ పనికి కూడా వెళ్ళలేదు మేడం. నా దగ్గరికి వచ్చిన తర్వాత మా ఆవిడ కూడా ఏ పనికి వెళ్ళలేదు కాబట్టి నేను దగ్గరుండి
వెజిటేబుల్స్ తీసుకొస్తాను నాన్న, నువ్వు ఉదయం వెళ్ళు, నేను సాయంత్రం వెళ్తాం, మన జీవితం గడుపుకుందామని అట్లా. అదే మాకు ప్రతిరోజు ఆనందం అనేది ఏం లేదు, ప్రతిరోజు బాధ. ఎప్పుడైనా ఫుడ్ లేని రోజులు అవి కూడా అవి ఎన్నో రోజులు ఉన్నాయి మేడం, అవునా? ఎన్నో చెప్పినాం. ఒక ఇస్తరాకులు మా నలుగురం తిన్న రోజులు ఉన్నాయి మేడం. ఇంకా అవన్నీ చాలా బాధలు చెప్పుకో. పర్లేదులేండి, వస్తాయి మంచి రోజులు, అందరికీ వస్తాయి. ఈ రోజు ఇక్కడ దాకా వచ్చారు, రేపు ఇంకెక్కడ దాకా వెళ్తారు. మంచి రోజులు అందరికి వస్తాయి. మీరు పడిన కష్టానికి, అంత కష్టంలో కూడా ఎక్కడ వీడియోలో ఏడుస్తాను ఏం కనిపించారు మీరు. మా అమ్మాయిలు రోజు అడుగుతారు, నాన్న నీ మనసులో అంత బాధ పెట్టుకొని ఉన్న వీడియో ఒక్కరోజు కనబడు నాన్న అంటారు. మనం బాధపడేది వాళ్ళు చూడరు, మన ఆనందమే వాళ్ళు కోరేది. మనకి ఏదో ఒక రోజు ఒక అవకాశం వచ్చింది, అవకాశం వచ్చిన రోజు మనం వెళ్దామమ్మా మనం చెప్పుకుందాం ఆడపణ బాధలు. వాళ్ళకి తెలుసా మీ కష్టం, మీకు అర్థమవుతుందా? అయ్యో పాప ఎంత ధైర్యంగా కనిపిస్తావు వీడియోస్లో. నాన్న అట్లా మాట్లాడుతుండేసరికి ఏడుపు వస్తుందా? తెలుసా నీకు నాన్న కష్టం? చెప్తారా మాటల్లో ఎప్పుడైనా ఇంట్లో ఎంత కష్టపడుతున్నారని? మరి అంత కష్టపడుతున్నప్పుడు మీరు ఏమి ఇవ్వగలరు నాన్నకి తిరిగి? చదువుకోవడం తప్ప, అంతే కదా. అంత కష్టం చేసి కూడా మిమ్మల్ని చదివిస్తున్నారు చూడండి. నా పిల్లలు నలుగురు చదువుకోవాలి, ఒక తమ్ముడినే చదివించి ఉండొచ్చు కదా, మిమ్మల్ని కూడా చదివిస్తున్నారు. బాగా చదువుకుంటున్నారా నిజంగా? మంచిగా ఏమవుతావు అనుకుంటున్నారు పెద్ద అయితే? డాక్టర్. ఓకే, నువ్వు డాక్టరే. నువ్వు అందరు డాక్టర్లు అయితే వెళ్ళారా? నువ్వేమవుతావురా? దీనికి మాత్రం వచ్చిందే అన్నారు. పోలీస్ అవుతావా నువ్వు? ఓకే, నువ్వు పోలీస్ అవ్వాలి, నాన్నని బాగా చూసుకోవాలి, సరేనా? చూసుకుంటావా? ఎవరిని చూసుకుంటావు బాగా? నాన్న ఒక్కనేనా? అమ్మని నాయనమ్మని చూసుకోవా? అక్కల్ని? నువ్వంటే మీ అక్కకి అసలు పిచ్చి అంట, ప్రాణం. ఏంది టూపుతున్నావు? చూసుకుంటానండి. బాగా చూసుకోవాలి అందరినీ అంట కట్టేస్తుంది ఈరోజు నేను. మీకేంటండి మోస్ట్ సాడెస్ట్ మూమెంట్? సాడెస్ట్ మూమెంట్ అంటే పర్సనల్గా చాలానే ఉన్నాయి మేడం. సేమ్ లైక్ మా ఫ్యామిలీ కూడా ఇంతే. మా ఫ్యామిలీ కూడా ఇంతే. నాన్న ఆటో డ్రైవరు, అయినా మిమ్మల్ని బాగా చదివించారు. అలాంటివే కష్టాలు. నీకు చిడితల్లి ఎప్పుడైనా బాధపడ్డావు బాగా? ఎప్పుడు? డాడీకి యాక్సిడెంట్. అప్పటికి నీకు ఊహ తెలుసుందా? పెద్దమ్మాయి మేడం. పెద్దమ్మాయి. అమ్మాయి కూడా నేను వస్తా డాడీ అంటే, వద్దమ్మా మీరు రాకూడదు, స్కూల్ సెలవు వచ్చింది మేడం, ఎండాకాలం సెలవులు. ఓకే, డాడీ ఖాళీగానే ఉన్నాం, డాడీ మేము వస్తాము అంటే, వద్దు నాన్న మీరు ఎందుకు, మేము వెళ్తాం పనికి అంటే, లేదు డాడీ మీరు వెళ్తారు కదా, మేము చెట్టు కింద కూర్చుంటాం ఆడుకుంటాం డాడీ అంటే, వద్దులేమ్మా అని వదిలేసి వెళ్దాం బాబు దగ్గర. మేము అట్లా వెళ్ళేసరికి అలా జరిగింది. నీకు అప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా ఆటోలో, నీకేం కాలేదు కదా? ఫోన్ లేదు, దేవుడి దయ. ఎవరికేం కానీ లేదు మేడం, దగ్గరుండి. నేను యాక్సిడెంట్లో కూడా మా ఊళ్ళో నాకు నా ఆటోలో ఉన్నారు, వీళ్ళకి ఎక్కువ దెబ్బలు తగలకూడదని భారం మొత్తం నా మీదే వేసుకొని, ఆ బాధ ఏదో నేనే బతికినంత కాలం భరాయిస్తున్నాను. మీకు ఆ కన్నారు కనుక చెప్పండి. నాకంటే ఇంకేం లేదు మేడం, అదే ఇంత సమస్యలు బాధలు అంతే. బావకి ఇలా అయింది అది. ఒకరోజు మీకు కూడా మంచి రోజు వస్తుంది ఖచ్చితంగా. చిట్తలు కొద్దిలే, మీరు చెప్పండి. మేడం ఇంతే, నా కొడుకు పైకి రావాలి, ఏదో ఒక ఎవరో ఒకళ్ళు సాయం చేస్తే. నా కొడుకు ఇంత కష్టపడుతున్నాడు, నిద్ర ఉండదు, సరిగ్గా ఆలోచనలు పద్దాకా ఆలోచనలే చేస్తూ ఉంటాడు. ఏదో ఒక రోజు నా కొడుకు మంచి స్థాయికి ఎదగాలి, మంచి వాళ్ళు తీసుకోవాలి, బాగా చూడాలి నా కొడుకుని, నలుగురిలో కనపడుతున్నాడు, నలుగురు చూస్తున్నారు నా కొడుకుని అనుకో. మీ వీడియోస్ పక్కన ఇళ్ళలో వాళ్ళు చూస్తారా? అందరు చూస్తారు. అవునా? ఏమంటారు అందరూ? కొందరేమో మా ఎదురుగా బాగానే మాట్లాడతాం మేడం, తర్వాత మా వెనకమా వెనక మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎందుకు ఇప్పుడు వీడియోస్ ఈ వయసు అవసరమా, వీళ్ళకి ఇంకేం పని ఉండదు, ఇంకా అదే పని. అదొకటే పని అయితే ఇన్ని పనులు ఎక్కడ అవుతాయి? ఎంతమంది అనుకోని మేడం, ఇన్ని అనుకొని మనకెందుకు లేని అవన్నీ పట్టించుకునే వాళ్ళం అయితే. నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, నేను చూసాను కొన్ని కామెంట్స్. ఫ్యామిలీ వచ్చేసారు, మమ్మల్ని వదిలిపెట్టరా, ఇన్స్టాగ్రామ్ లో పడ్డారు, ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? బాధగానే ఉంటుంది మేడం. చదువుతారు మీరు కూడా? చెప్పండి మరి, కామెంట్స్ అలా చేయొద్దని చెప్పండి. మనం చెప్పినా వాళ్ళు ఆగరుగా మేడం.
అంతే మేడం పెట్టేవాళ్ళు మనం ఎంత చెప్పినా ఆగరు. నోటో అది నరం వాళ్ళకి తెలియాలి. 100 విధాలుగా మాట్లాడుతుంది. మేమేం బ్యాడ్ గేమ్ చేయట్లేదుగా మేడం. ఇప్పుడు బ్యాడ్ చేసే వాళ్ళకి పెడితే అది ఒకటి, మేమేం బ్యాడ్ గేమ్ చేయట్లేదు కదా. అవును, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే అర్థం చేసుకుంటారు. కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తే మీరు డిలీట్ చేయండి, అప్పుడు వాళ్ళు చూడవలేదు కదా, అసలు బాధ చేస్తాను మేడం. కొన్ని ఓవర్గా వస్తూ ఉంటాయి, ఓవర్గా కూడా వస్తుంది. ఓవర్గా వస్తూ ఉంటాయి. నీకు ఇంకా అదే పని, ఆడపిల్లల కన్నా ఓవర్గా వస్తూ ఉంటాయి. నేను చూసి డిలీట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్లు రాలేదు ఇప్పటిదాకా? ప్రమోషన్లు వస్తాయి మేడం, నెలకు 1-2 అంత 2 గంట 3 గంటే ఎక్కువ రావు మేడం. 1-2 నెలకి, ఒక్కొక్క నెల అవి కూడా వస్తాయి, అవి కూడా రావు. వాళ్ళు ఇచ్చిన మనీ కూడా పిల్లలకే సెండ్ చేస్తాం, మేము వాడుకోము అసలు. ఎంత వస్తాం మేము? 1000 రూపాయలు అట్లా ఇస్తాం. అంతే. అంతకంటే ఎక్కువ రావు మేడం. అవి కూడా పిల్లలకి పెన్నులు కానీ పుస్తకాలు కానీ పిల్లల ఖర్చులకి వాళ్ళకే ఖర్చు పెట్టాల్సి. ఇదిగో నాన్న ఈ డబ్బులు వచ్చినాయి, ఈ డబ్బులు మీకే ఖర్చు పెడతాంట అని సెంటర్కి వెళ్దాం, మీకు ఏం కావాలో కొనుక్కోండి దగ్గర. 4 పిల్లలకి బట్టలు కొనాలంటే కూడా అయిపోతుంది కదండి మీకు 5,000. ఒక్కొక్క పిల్లలకి 2-3 వేలు అవుతున్నాం మేము డ్రెస్సులు కొనాలంటే. అదే ఇంక రోజు చేసుకుంటా ఉండాలి, రోజు రోజు చేయాలి మేడం, మేమంటూ ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉండదు, డైలీ పనికి వెళ్తాం. డైలీ పనికి వెళ్ళాలి, డైలీ చూసుకోవాలి. అంతే. ఇప్పటిదాకా ఎవరు సెలబ్రిటీస్ నుంచి పెద్ద మెసేజ్ ఏం రాలేదు, ఎవరు గుర్తింపు కానీ? ఆటా సందీప్ గారు చేశారు మేడం. ఆటా సందీప్ గారు చూసి వీడియోస్ బాగుంటాయి, మీ అభిమానం. పిల్లలు బాగున్నారు, మీరు బాగున్నారని కామెంట్ చేశారు. ఓకే, కామెంట్ చేశారా? వస్తాయిలేండి ఇంకా ఫ్యూచర్ లో. లైక్లు అయితే వచ్చినాయి మేడం. లైక్లు అయితే వైవ హర్ష గారు, సందీప్ కిషన్ హీరో గారు, తర్వాత డాన్స్ మాస్టర్ లైక్లు అయితే వచ్చినాయి. ఓకే, ఏంటి మీ అందరి కోరిక ఏంటి? మీ గోల్ ఏంటి ఫైనల్ గా? ఏం కోరుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్? మాకేం లేదు మేడం, మా పిల్లలకి ఏదైనా ఒక అవకాశం. నాదైతే ఒకటే కోరిక మేడం, మామ ఏదన్నా ప్రేక్షకుల ముందుకెళ్ళి అది వాళ్ళకి ఉపయోగపడాలి పిల్లలకి. నా కోరిక అయితే ఓకే, పిల్లలకు ఉపయోగపడాలి. ఏదైనా పిల్లల గురించి ఆలోచిస్తాను. మేము ఏది చేసినా మా పిల్లల కోసం. మంచి యాక్టర్స్ ఉన్నారుగా, వెళ్తారా మరి సినిమాల్లోకి, సీరియల్? ఇంట్రెస్ట్ ఉందా? మరి డాక్టర్ అవుతా అన్నారు, డాక్టరా యాక్టరా? రెండు. అమ్మో, మీ వదిలిపెట్టట్లేదుగా. ఎదుగుతారులేండి, మీ అందరు ఆశీర్వాదాలు పైనాడు చూస్తూ ఉంటాడుగా, ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. తప్పకుండా ఒక రోజు రావాలి, మీ రోజులు కూడా మారాలి, ఒక సొంత ఇల్లు మీరందరూ కట్టుకోవాలి, మీ పిల్లలు మంచి స్టేజ్కి వచ్చి మిమ్మల్ని బాగా చూసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో థ్యాంక్ యూ అందరికి. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.